గురుగారు, సనాతన ధర్మంలో గకార షట్కానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గకార షట్కం అంటే ఏమిటి? గకార షట్కము అంటే గ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి 6 దివ్యత్వములను గకార షట్కము అంటారు. గణపతి, గంగా, గోవు, గోదావరి, గ్రంథము, గవ్యము, ఈ 6ంటిని గకార షట్కము అంటారు. మొట్టమొదటిది గోవు. ఆ గోవు అనే పదంలో మొదట గకారం వచ్చింది. ఆ గోవు పరమ పూజనీయమైనటువంటిది. ప్రపంచంలో ఉన్న ఎవరికైనప్పటికీ కూడా, ఒక భారతీయులకు మాత్రమే కాదు. వాళ్ళు భావించడం లేదు కనుక ఆ భావం లేదు. దీనికన్నా ముందు గణపతి. ఏ పని చేయవలసి వచ్చినా ముందుగా మనం ఎవరిని ప్రార్థిస్తామంటే గణానాన్త్వా గణపతి గుంభవామహే అనకుండా ఏ కర్మను ఎవ్వరూ ఆచరించరు లోకంలో. ఆ కారణం చేత గణపతి. ఆ గణపతిలో ముందు గ అనే అక్షరం ఉన్నది. అలాగే ఇక్కడ గోవు అనే దాంట్లో ముందు గ అనే అక్షరం ఉన్నది. గోదావరి, సాక్షాత్తు గౌతమ మహర్షిని తరింపచేసినటువంటిది గోదావరి. ఆయన్ని తరింపచేయటం కోసం వచ్చినటువంటి గోదావరి. ఆ గోదావరికే ఈ గోదావరి ఎప్పుడు వచ్చింది అంటే గంగకు కన్నా ముందు వచ్చింది గోదావరి భూమికి. ఆ కారణం చేతనే గోదావరిని వృద్ధ గంగ అని కూడా అంటారు. ఆవిడ తరుణ గంగ, ఈవిడ వృద్ధ గంగ. అంతేకాదు, వృద్ధుడైనటువంటి వాడు ఎంత నిదానంగా ఉంటాడో గోదావరి కూడా అంత నిదానంగా ఉంటుంది, అంత దివ్యంగా ఉంటుంది గోదావరి. ఆ కారణం చేత గోదావరిలో మొదట గకారం ఉన్నది కనుక అది గకారం. ఈ విధంగా ఆయా పదములలో ముందుగా ఉన్నటువంటి గకారం ఆధారంగా చేసుకుని 6 వస్తువులు ఉన్నాయి కనుక దాన్ని గకార షట్కము అని పిలిచారు.